జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి మన పత్రిజీ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం, బ్రహ్మముహూర్తపు ధ్యానం జరుగుతుందండి. అలాగే 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి పత్రిజీ మహిళా చైతన్యం వర్క్షాప్ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్‌లో మరి పత్రి సార్ మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రము అందించబడుతుందండి. అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా అందులో పత్రి సార్ ఏ సత్యాన్నైతే అందించారో ఆ సత్యాన్ని అంతటినీ కూడా అద్భుతంగా, క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్షాప్‌లో ఒక్కొక్క రోజు 10 గంటల ధ్యానం ఉంటుందండి. సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, స్వాధ్యాయము ఉంటున్నాయండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయి. మరి ఎక్కడ ఏ ఊర్లో పెట్టినా అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు పాల్గొనవాలని కోరుకుంటున్నామండి. అలాగే మనకి మనకి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగము జరుగుతుందండి. మరి ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా జరుగుతుంది. మరి అందరూ కూడా అందులో అద్భుతంగా పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. మేడం క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. ముందుగా పత్రిజీ మహిళా చైతన్యం అనే ఈ గ్రూప్కి, ఈ జూమ్ సెషన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఇంత చక్కటి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందుకుంటున్నామంటే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ జూమ్ సెషన్లో ఉన్న ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈరోజు మనం చాలకుడు నుండి శాసనుడు వరకు అనే ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనము సాధారణంగా తీసుకుంటే ఏమిటి అంటే సీతాకోక చిలుక ఎలా తన 4 దశలు ఏ విధంగా మార్చుకుంటుందో, అంటే తను ఫస్ట్ ఎలా ఉంటుంది, ఎగ్ ఒక గ్రుడ్డులో నుంచి గ్రుడ్డుగా తయారవుతుంది ఫస్ట్. తర్వాత రెండో దశ వచ్చి క్యాటర్ పిల్లర్, అంటే అందులో నుంచి బయటకు వస్తుంది. మెల్లిమెల్లిగా తను ఆహారాన్ని భుజిస్తూ విపరీతంగా తింటూ ఉంటుంది. ఆకులన్నింటినీ కూడా ఒక రోజుకి కనీసం మాక్సిమం 20 ఆకులు తినేస్తుందంట. అలా తను విపరీతంగా బొద్దుగా తయారయ్యి తర్వాత గొంగళి పురుగులాగా తయారవుతుంది. ఆ గొంగళి పురుగు కాస్త ఏమవుతుంది, తను చూసేదానికి ఎలా ఉంటుంది, ఒక జుగుప్సాకరంతో, అంటే ఆ గొంగళి పురుగు నేను అందంగా తయారవ్వాలి అనని తనేమవుతుంది, లార్వా దశకి వెళ్తుంది. లార్వా దశ అంటే లోపలంతా క్రీమ్ లాగా తయారయ్యి తన పైన ఉన్నటువంటి ఆ తొడుగుని ఆ ప్యూపా లాగా, అంటే ఆ ఆకుకి అంతా ఒక జిగురు పదార్థాన్ని ఇది క్రియేట్ చేసుకొని అక్కడ అంటించుకొని చక్కగా ఇక అది కిందకు వచ్చేసింది, లోపల ఆ తొడుగుని వదిలేస్తుంది అనమాట. అలా ఆ సీతాకోక చిలుక కొన్ని వారాల తర్వాత, 2 వారాల తర్వాత తను ఒక సీతాకోక చిలుకలాగా జన్మ తీసుకుంటుంది. అంటే ఒక గొంగళి పురుగు దశ నుంచి ఒక సీతాకోక చిలుక దశకు మారుతుంది. అదే విధంగా మనం కూడా ఈ ధ్యాన మార్గంలో ఒక చాలకుడు నుండి శాసనుడి వరకు మనకి కూడా కొన్ని దశలు ఉన్నాయన్నమాట ఈ ఆత్మ యొక్క పరిణితికి. అంటే చాలకుడు అంటే ఇక్కడ చలించేవాడు అని మనం తెలుసుకోవాలి. అంటే మనం ఈ ధ్యానానికి ముందు ఎలా ఉన్నాము, మనం మన కుటుంబం, మన పిల్లలు, మన భార్య, భర్త, దీనికోసమే తాపత్రయపడుతూ ఉండేవాళ్ళని. దానికోసమే మన తపనంతా కూడా ఏమిటి అంటే, ఎందుకు అంటే నా కుటుంబం, నా పిల్లలు, నేను సంపాదించాలి, ఈ తపనతోటే ఉంటాం. దానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అన్నమాట. కేవలం మన ఫ్యామిలీ కోసం మాత్రమే. ఆ కుటుంబానికి కొంత పేరు ప్రతిష్టలు, పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అని ఇలా ఆలోచిస్తూ దానికోసం
ఆ సంపద కోసం పాకులాడుతూ ఆ తన తన జీవిత కాలం మొత్తం గడిపేస్తూ ఉంటాడు. అతనికి ఇంకా వేరేదేం తెలీదు. తన కుటుంబము, తను తప్ప ఇంకా ఈ ఈ పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏం పట్టించుకోడనమాట. అంటే ఇక్కడ చాలకుడు అంటే చలించేవాడు, అంటే తిరిగేవాడు. తన తపనేంటి? సంపాదించాలి. బాగా సంపాదించాలి. పేరు ప్రతిష్టలు రావాలి. ఇదే తన తపనంతా. ఇలాంటి దశలో ఉంటాడు ఫస్ట్. తర్వాత మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఏమవుతుంది, కొంతకాలం గడిచిన తర్వాత అతను ఆహ్, కొ ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను ఎవరికీ ఏ సహాయము చేయకపోతే మరి నాకు అవసరమైనప్పుడు ఎవరైనా నాకెలా సహాయం చేస్తారు అనని అక్కడ ఆలోచిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, మెల్లిమెల్లిగా పక్క వాళ్ళకి సాయం చేయడం అలవాటు జేసుకుంటాడు. ఎందుకు అంటే ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్నమాట. అంటే నేను చేస్తేనే వాళ్ళు నాకు చేస్తారు అననే ఒక ఉద్దేశంతో అలా పక్క వాళ్ళకి గూడా హెల్ప్ చేయడం నేర్చుకుంటాడు. మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత ఏం జేస్తాడు అనంటే, ఒక గుళ్ళు, గోపురాలకు వెళ్ళినప్పుడు అన్నదానం అంటే నాకు, నా పిల్లలకు మంచి జరగాలి, నా కుటుంబానికి అననే ఉద్దేశంతోటి అక్కడ కార్యక్రమాలకి మనీ కట్టడమో, లేదా అక్కడ రైస్ ఇవ్వడమో, కూరగాయలకి మనీ కట్టడమో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తాడు. అంటే కొంచెం కొంచెం మార్పు చెందుతూ వస్తుంది ఆ ఆత్మ అన్నమాట. అంటే ఇలా ఈ విధంగా గుళ్ళు, గోపురాలకెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్య కార్యాలు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుగుతూ ఉంటాడనమాట. ఇలా ఉండగా కొంతకాలం గడుస్తుంది ఈ విధంగా. తర్వాత ఏమవుతుంది, తన వ్యాపారం దెబ్బతినటమో, లేదా పంటలు పండకపోవటమో, లేదా కుటుంబానికి గాని, ఆ కుటుంబంలోని ఆ వ్యక్తులకు ఎవరికైనా అనారోగ్యం రావడమో, ఇలా జరిగినప్పుడు ఏదో ఒక సమస్యొచ్చి తీరని కష్టాలు మొదలవుతాయన్నమాట. అప్పుడేం జేస్తాడు, వాటిని తట్టుకొని నిలబడే ప్రశాంతత అంటే నిలబడలేక ఏం జేస్తాడు, ఈ గుళ్ళు, గోపురాలకి తగ్గిచ్చి ఇలా ఈ మనలాంటి ఈ ధ్యానాశ్రమాలకు రావడం అంటే పిరమిడ్ ధ్యానాశ్రమం, శక్తి క్షేత్రాలకు రావడం మొదలుబెడతాడు. ఇక్కడ ఏం జేస్తాడు, ఆ భగవంతుని యొక్క లీలల గురించి వింటూ ఉంటాడు. అంటే నువ్వే దైవానివి తెలుసుకో అనని వాళ్ళు ఒక్కొక్కటి చెబుతూ ఉంటారు. ఇలా వినడం మొదలుబెడతాడక్కడ. వినడానికి అయన్నీ చాలా బావుంటాయి. మనసుకు గూడా ఆయనకి ఎంతో ప్రశాంతతను గూడా ఇస్తాయన్నమాట. అవి వింటున్నప్పుడు. ఇలా శ్రవణం అననేది అలవర్చుకుంటాడు. చాలకుడి నుంచి ఎక్కడికొచ్చాడు? శ్రవణానికొచ్చాడు. వింటూ ఉన్నాడిక్కడ. వినడం నేర్చుకున్నాడు. అయితే అందరూ ఇలా ఈ కష్టాలతోటే ఈ ధ్యాన మార్గంలోకి అడుగు పెడతారా అంటే ఏమీ లేదు. కొంతమంది ఏమవుతుంది అంటే వాళ్ళ గత జన్మల సంస్కారాన్ని బట్టి వాళ్ళు అంటే వాళ్ళ ఆత్మపరంగా కొంత పరిపక్వత, అందరూ అనని చెప్పకూడదు ఇక్కడ. కొందరు మాత్రమే. కొందరు మాత్రం వాళ్ళ ఆత్మపరంగా కొంత పరిపక్వత చెంది ఉన్నారనుకోండి. వాళ్ళు ఏ కష్టం లేకుండానే ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా, "నేను ఎక్కడికెళ్తున్నావురా?" అనని అడిగినప్పుడు, "నేను ఇలా ధ్యానం క్లాస్‌కెళ్తున్నాను. వచ్చే పనైతే రా, అక్కడ చక్కగా ఎన్నో చెప్తూ ఉన్నారు" అనని అతను చెప్పినప్పుడు, అతను ఊరికే ఏంటో చూసొద్దాము అనని అలా వస్తారు. వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు. అలా వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది అని చెప్తున్నారనమాట. అది అందరికీ జరుగుతుందా అంటే కాదు. కొంతమందే. ఎక్కువ శాతం అనారోగ్యంతో వచ్చేవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకా ఆ కుటుంబంలో ఏదో భార్యో, భర్తో చనిపోయినప్పుడు రెండో వాళ్ళు తల్లడిల్లిపోతుంటారు. అందులో కూరుకుపోతారు. ఇంక బయటికి రాలేరనమాట. అలాంటి వాళ్ళు ఈ మార్గంలోకొచ్చి త్వరగా మారుతారనమాట. అలా ఆ కష్టాల నుంచి బయటపడాలనే ఒక ఇదితోటి ఒక శ్రవణుడుగా మారతాడనమాట. ఇక్కడ శ్రవణుడిగా వింటూ ఉంటాడు. వింటూ అక్కడ చెప్పేదంతా వింటూ ఉంటాడు. ఈ సతులు, సుతులు అంతా మాయ అనని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ బంధాలన్నీ కూడా మనల్ని కట్టిపడేసేవే. మనం కేవలం ఎలా ఉండాలంటే ఒక తామరాకు మీద నీటి బొట్టులా మాత్రమే ఉండాలి. మనము వచ్చేటప్పుడు ఏమైనా భూమి మీదకి ఏమైనా తీసుకొస్తున్నామా అంటే ఏమీ లేదు. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా అంటే అది కూడా లేదు. అందుకు అంత మాత్రానికి ఇక్కడ ఎందుకు మనం ఇయన్నీ ఇంతలావున నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం
మా చుట్టుపక్క వాళ్ళని గూడా పట్టించుకోనంత పరిస్థితిలో మనం ఉండాల్సిన పని లేదు అనని తెలుసుకుంటాడు. అక్కడి నుంచి ఏం చేస్తాడు, ఎవరు ఏదడిగినా సహాయం చేయడం చక్కగా మొదలుపెడతాడు. తన అందరికీ ఈ ఆత్మ జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతోటి ముందు నేను ఇందులో నుంచి అసలకి ఏమిటిది? వీళ్ళు చెప్పేది వినడానికైతే బానే ఉంది. కానీ నమ్మడానికి అతనికి నమ్మశక్యం కాదనమాట. కానీ వింటూ ఉంటాడు. ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. "నువ్వే వచ్చేటప్పుడు ఏం తేలేదు నాయనా, పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళవు" అనని ఆ ఆ వక్తలు, ఆ శాస్త్రవేత్తల యొక్క ప్రసంగాల్ని వింటూ ఉంటాడు. ఆ ఆత్మశాస్త్రం గురించి వింత వింత అనుభవాలు అంటే వాళ్ళకి కలిగిన ఆ ధ్యాన అనుభవాలు, ఆ సజ్జన సాంగత్యం అవన్నీ వింటూ ఉంటాడనమాట. కానీ అతనికేమి నమ్మశక్యం కావు ఇవన్నీ కూడా. ఆ కథల రూపంలో వాళ్ళెప్పుడైతే ఆ ఉదాహరణలతో చెప్తూ ఉంటారో అలా చెప్పడం వలన అవి అలా వింటూ వింటూ ఒక మంచి శ్రవణుడుగా మారతాడు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. వాల్మీకి తన భార్యా పిల్లల కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాడనమాట. వాళ్ళని బాగా హ్మ్, ఒక ఉన్నత స్థితిలో చూడాలి. వాళ్ళని బాగా పెంచుకోవాలి. తన భార్యా పిల్లల్ని అనని అతనేం జేస్తాడు, దుర్మార్గాలు అంటే వాళ్ళని ఒక అభివృద్ధిగా జేయాలని ఎన్నో దుర్మార్గాలు, దోపిడీలు ఇలా ఆ దారిన బోయే వాళ్ళందరి దగ్గర హత్యలు చేస్తూ వాళ్ళున్న దగ్గరంతా వాళ్ళ దగ్గర ఏదైతే వస్తు సామగ్రి ఉందో, ఆ సంపదుందో మొత్తం దోచుకుంటూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు గూడా కొంత పెద్దవాళ్ళవుతారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఒకరోజు అటువైపుగా నారదుల వారు వెళ్తూ ఉంటారు. అతనికి ఎదురు పడతారు. అప్పుడు ఈ వాల్మీకి ఏం జేస్తాడు, అందరిలాగా అందరి దగ్గర దోచుకున్నట్టే అతని దగ్గరకి గూడా వెళ్లి దోచుకోబోతాడు. అప్పుడు ఆ నారదుల వారు ఏమంటారంటే, "నాయనా, నా దగ్గర దోచుకోవడానికి నీకు ఏమీ లేదు. నేను సర్వసంగ పరిత్యాగిని" అనని ఆయన చెప్తాడు. "నా దగ్గర దోచుకోవడానికి నీకేమీ దొరకదు నాయనా" అంటాడు. అంటే సర్వసంగ పరిత్యాగ అంటే ఏమిటి అనని ఆ వాల్మీకి మహర్షి అడుగుతాడు. అప్పుడు మనతో రాని దాని కోసం కాక, మనతో వచ్చే దాని కోసం పాటుపడేవాడిని సర్వసంగ పరిత్యాగి అంటారు. అంటే ఈ భూమి మీద ఈ మనము ఈ ఇల్లు కొనుక్కోవాలి, ఆ స్థలం కొనుక్కోవాలి, అంత సంపాదించాలి, అన్ని కోట్లుండాలి ఇలాంటివి కాదు. నేను ఆ పైలోకంలో ఏదైతే ఆహ్, అక్కడికి పట్టుకెళ్ళే ఆ జ్ఞానాన్ని దాన్ని సంపాదిస్తాను అనని ఆయన చెప్పాడనమాట. అక్కడ ఉండడానికి అనని చెప్పాడు. అయితే ఇంకొంచెం వివరంగా చెప్పండి నాకర్థం కాలేదు అనని వాల్మీకి మహర్షి అడుగుతారు. అప్పుడు నీవు ఇన్ని దోపిడీలు, హత్యలు చేసి ఇంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావే, మరి ఈ నీ పాపాన్ని నీ పరివారం ఏమైనా పంచుకుంటుందా? అంటే నీ భార్యా పిల్లలేమైనా పంచుకుంటారా? అనని అడుగుతాడనమాట. అప్పుడు ఆయనేం చెప్తాడంటే, ఓహో! ఎందుకు పంచుకోరు? నేను సంపాదించింది వాళ్ళు తింటున్నప్పుడు, మరి నేను తీసుకెళ్ళిన ఆ ధనాన్నంతా పంచుకుంటున్నారు గదా! మరి నా పాపాన్ని కూడా పంచుకుంటారు అంటే, అప్పుడు నారదుల వారు అడుగుతారు, "సరే, అయితే సరే నీ భార్యను, పిల్లలను అడిగిరా నేనిక్కడే ఉంటాను" అనని చెప్తారు. అప్పుడు ఈయన ఆహ్, పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే భార్య ప్రేమతో ఎదురుగా వచ్చి నీళ్ళిచ్చి, కాళ్ళు కడుక్కోమని భోజనం ఏర్పాట్లు చేస్తుందనమాట. అప్పుడు ఆ భోజనం చేసేస్తాడు. చేస్తూ ఏమని అడుగుతాడు, నేను భార్యని ఇలా అడుగుతాడనమాట. నేను నా సంపాదనలో సంపాదించే నేపథ్యంలో నేను కొన్ని పాపాలు చేశాను. ఆ సంపాదనతో పాటు నా పాపాలు కూడా ఏమైనా పంచుకుంటావా? అనని భార్యనడుగుతాడు. అప్పుడు అదెలా అవుతుందండి? నేనెందుకు పంచుకోవాలి? మీరు తెచ్చిన దానిని అందరికీ వడ్డించడం వరకే నా బాధ్యత. అంతేకాని మీ పాపాన్ని నేనెందుకు పంచుకుంటాను? అనని అంటుందనమాట ఆ భార్య. ఓహో! అనని అప్పుడు మళ్ళీ ఈయన కొడుకుల దగ్గరకి కూడా వెళ్తాడు. వెళ్ళి వాళ్ళనడుగుతాడనమాట. నా పాపం మీరేమైనా పంచుకుంటారా అనని. అప్పుడు ఆ పిల్లలేమంటారు, మేము మిమ్మల్ని ఏమైనా ఏ రోజైనా ఇంత సంపాదించండి, అంత సంపాదించండి అనని మేమేమైనా అడిగామా? నీవే సంపాదించావు. నీవు సంపాదించకపోతే మేము అడుక్కుని తినేవాళ్ళమే. నీ పాపాన్ని మేమెందుకు పంచుకుంటాం? అనని కొడుకులు నిలదీసి అడుగుతారు. ఆ మర్నాడు
ఆయనకి ఇంకా నీరసం వచ్చేస్తదనమాట. ఇదేంటి నేను సంపాదించినప్పుడంతా వీళ్ళు తిన్నారు. ఈ రోజున నా పాపాన్ని పంచుకోమంటే ఒక్కళ్ళు ముందుకు రావట్లేదనని, ఇక పక్క రోజు మళ్ళీ నారదుల వారి దగ్గరకు వెళ్ళి, తన తప్పును తాను తెలుసుకున్నానని, వాళ్ళ కోసం నేను ఎంత సంపాదించి తీసుకెళ్తే వాళ్ళు అంతలోనే ఉండేవాళ్ళు. నేనేదో తాపత్రయంతోటి ఈ కుటుంబమే నా జీవితం అనన్నట్టుగా నేను జీవించాను అనని, సరే ఇప్పుడు వాళ్ళ కోసమే నేనింత సంపాదించాను అనని, ఇదంతా గూడా భ్రమే అనని ఆయన తెలుసుకుంటాడనమాట. నేను ఎంత ఇస్తే వాళ్ళు అంతలోనే ఉండేవారు. కానీ నేనేం జేశాను, ఈ కుటుంబం అనే వ్యామోహంలో పడిపోయి, పోని పాపాలన్నీ కూడా మూట కట్టుకున్నాను అనని, దయచేసి నేను ఈ పాపాల్ని పోగొట్టుకునే మార్గం చెప్పండి అనని ఆ నారదుల వారిని అడుగుతాడనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, "నాయనా నువ్వు సంపాదించాలి. ఎంత నిత్య జీవితంలో నీ పోషణకు సంపాదన ఎంత అవసరమో, అది సంపాదిస్తూ ధ్యానం కూడా అంతే అవసరమని నువ్వు గుర్తుంచుకోవాలి. కంపల్సరీ నువ్వు ఈ పోషణార్థం ఎలా అయితే సంపాదించుకుంటావో ధ్యానం కూడా చెయ్యమని" చెప్తాడనమాట. అలాగే ఉదాహరణకి మనం ఇంకొక కథ చెప్పుకుందాం. అంటే మనకందరికి ఈజీగా అర్థమయ్యేదానికి. ఒక ఇంట్లో ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులుంటారు. వాళ్ళిద్దరూ ఏంటి అంటే, రెండు బాడుగిళ్ళల్లో ఉంటారనమాట. వాళ్ళిద్దరూ ఏం జేస్తారు, ఒకతను ఆ ఇంటికి ఆ గచ్చు, గోడలు అన్నీ బాలేవు, చెండాలంగున్నాయి అనని, ఆ గచ్చులన్నీ పగలగొట్టి నీట్‌గా చేయించి, టైల్స్ ఏపిచ్చి, గోడలకంతా చక్కగా సిమెంటేసి, ఆ పగుళ్ళొచ్చిన దగ్గర నీట్‌గా చేసి, మంచి మంచి పెయింట్‌లేపిచ్చి, మంచిగా ఆ ఇంట్లో ఉంటూ ఉంటాడు. రెండో వ్యక్తి ఏం జేస్తాడు, ఈ అద్దింటికి నేను ఎంత చేసినా నాకేమీ రాదులే అనని, అతనేం జేస్తాడు, తనకు అవసరమైనటువంటి వస్తు సామగ్రి ఏమైతే ఉంటాయో, అంటే డబుల్ కాట్ మంచం చక్కగా పడుకోవడానికి, ఫ్రిడ్జు, టీవీ, కూలర్ ఇలాంటివి కొనుక్కుంటాడు. అప్పుడు ఒక రోజు ఏం జేస్తాడు, అతను ఆ ఇంటిగల్లా వ్యక్తి, "మీరు ఇల్లు ఖాళీ చేయాలి" అనని ఇద్దరిని ఖాళీ చేయమంటాడు. ఇల్లు ఖాళీ చేయమనగానే ఇంటికి కావలసినవన్నీ కొనుక్కున్న అతను ఏం జేస్తాడు, శుభ్రంగా తన వస్తు సామగ్రినంతటిని తీసుకొని చక్కగా తన ఇంటికి తను వెళ్ళిపోతాడు. ఇంకొక రెంట్ హౌస్ తీసుకొని. కానీ ఇంకొక వ్యక్తి ఏం జేశాడు, ఈ ఇంటికి అంతా ఆహ్, చా డబ్బులన్నీ వ్యర్థం చేశాడు గదా! అంటే ఆ ఇంటికి పెట్టాడు. ఇప్పుడు ఆ ఇల్లు అతనిది. అతను ఖాళీ చేయమన్నప్పుడు లబోదిబోమని ఏడుస్తాడనమాట. అలాగే కేవలం మనం ఈ సంసారానికే పరిమితం అయినప్పుడు, ఈ తాత్కాలిక విషయాలకి అంటే నా పిల్లలు, నా భార్య అనని మనము పరిమితమై తాను చనిపోయాక కూడా ఆ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందంట. అంటే మనం కూడా ఈ విధంగా అంటే ఆ పోయేదాని కోసం కాకుండా ఇక్కడ ఉన్న దాని కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నామంటే ఈ ఆత్మ పైకెళ్ళకుండా ఈ ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందంట. అదే ఒక జ్ఞాని అయితే తన వారి కోసం సంపాదన చేస్తూ, మళ్ళీ తన ఆత్మ కోసం ఆత్మ జ్ఞానాన్ని, ఆ వనరులన్నీ సమకూర్చుకుంటాడనమాట. చక్కగా ఆ జ్ఞానాన్ని అందుకుంటూ, తను చనిపోగానే ఇక్కడ నా పనైపోయింది. నేనింకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనని తాను సంపాదించిన ఆ జ్ఞానం అనే మూటను పట్టుకెళ్ళిపోతాడు. అంటే చూడండి ఎంత చక్కగా చెప్పారో నారదుల వారు. ఈ విధంగా అంత చక్కగా చూడండి ఆ జ్ఞానం అనే మూటను పట్టుకెళ్ళిపోతాడంట. అప్పుడు ఈ నారద మహర్షి చెప్పింది ఈయనకి అర్థమవుతదనమాట. అంటే ఈ సంసారమే మనం అని అనుకోని కూరుకుపోకూడదు. మనము ఇక్కడ మన ఆత్మ ఎదుగుదల కోసం ఏదైతే చెయ్యాలో అదంతా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక పని మనిషి ఉంది. తను మన ఇంటికొస్తుంది ఆ పని చేయడానికి. ఎంతవరకు తన పని ఏంటి, అక్కడ అంట్లు తోమడం, ఇల్లులు చిమ్మడం, తుడిచి నీట్‌గా ఆ బట్టలారేసి తన పనయిపోగానే ఏం చేస్తుంది, "అమ్మగారు నేనెళ్ళొస్తాను" అంటది. ఎందుకు అంటే తనకి, తన కుటుంబం, తన పిల్లలు ఉన్నారు గదా! అక్కడికి వెళ్ళడానికి తపన పడుతుందనమాట. అంటే ఇక తన పనయిపోయిన తర్వాత ఇంకెందుకుంటుంది? మనం ఎంత బాగా చూసినా ఆవిడని తను నా ఇల్లుని చేరాలి అన్న తపన తన వెనుక ఎలా ఉంటుందో, ఒక ఆనందం ఎలా అయితే ఉంటుందో, అలాగే మనం ఈ భూమి మీద మన పని ఎంతవరకు అననేది తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళతోటి అలా ఉండి,
మనం ఆ ఆత్మకు ఆ జ్ఞానాన్ని సేకరిస్తూ ఆ పని మనిషి పాత్రలాగా మనం మనదేంది స్వస్థానం, ఆ పైన ఉన్నటువంటి ఉన్నత లోకాలు. అక్కడికి వెళ్ళేదానికి మనం ఆ జ్ఞానాన్ని సేకరించాలి. అలా ఆ పని మనిషి ఎప్పుడెప్పుడు తన ఇంటికి వెళ్ళాలని తపన పడుతుందో, ఆ విధంగా మనం కూడా మనం సంపాదించినటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్ని పొంది, ఆ వెళ్ళిపోవలసిన తరుణం రాగానే అంటే ఆ పైలోకాలకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడే మనం ఈ భూమి మీద ఉండేదాని కోసం ప్రాకులాడకూడదు. నెక్స్ట్ ఈ శ్రవణుడు ఇలాంటి కథలన్నీ వింటూ ఉంటాడనమాట ఇతను. ఇతని గురించే చెప్తున్నాడు. ఈ ఈ నారదుల వారి కథ గాని, ఈ ఇళ్ళల్లో చేరిన వీళ్ళ గురించి కానీ, ఇలాంటి కథలు వీళ్ళు ఇలా చెప్పుకొస్తూ ఉన్నారనమాట. నాయనా ఇదే గాదు అసలైంది జ్ఞానం అనేది మనం ఆ పైలోకానికి పట్టుకెళ్ళేది అనని వీళ్ళు ఇయన్నీ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం చెప్తారు, ఇంకా మంచి మంచి విషయాలు కథలను విన్నాడు. ఇంకా మంచి మంచి విషయాలను చాలా వింటూ ఉంటాడు. అందులో కొన్ని ఏమని వినిపిస్తాయి తనకి, యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే మాట్లాడతావో అదే నీ జీవితం. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. నిన్నిక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతూ కష్టపెడుతున్నారంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు పంచుతావో ఆ జ్ఞానంలో నీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి అనని ఇట్లాంటివి మంచి మంచి విషయాలన్నీ విని విని ఉంటాడనమాట. వాటిని ఏం చేస్తాడు, మెల్లమెల్లగా గ్రహించడం మొదలు పెడతాడు. ఇక్కడ ఒక గ్రాహకుడిగా తయారవుతాడు. మెల్లమెల్లిగా వాటిలన్నిటినీ ఓహో నిజమే కదా, ఇదంతా కరెక్టే, నేను ఇప్పటిదాకా ఏం చేశాను, ఇవన్నీ ఏదో సంపాదించడం నాకు ఒక విలువ కావాలి. అంటే ఇక్కడ మనం ఆ ఆ పరువు ప్రతిష్టలు ఇవన్నీ వీటి కోసం తపన పడుతూ ఉంటాం అనమాట. నేను అంత సంపాదించాను, ఇంత సంపాదించాను, ఇంత బంగారం వేసుకోవాలి, వీటి కోసం. ఇది కాదు అనని తెలుసుకుంటాడు. ఒక గ్రాహకుడిగా మెల్లిమెల్లిగా వింటూ తను తెలుసుకుంటాడు. నేను అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఇంకెక్కడి నుంచి ఇతనికి క్వశ్చన్స్ మొదలవుతాయి అన్నమాట. చూడండి, అంటే అసలు నేను ఎవరు, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఈ చావు పుట్టుకలు అసలు ఎందుకు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు చనిపోతున్నారు, అసలు కొందరు పేదవాళ్ళుగా ఎందుకు పుడుతున్నారు, ఇంకొందరు ధనికులుగా మాత్రమే ఎందుకు పుడుతున్నారు, కాసేపు సంతోషం మరి కాసేపు దుఃఖం ఎందుకు వస్తుంది, ఇదంతా ఈ దుఃఖాలకు గల కారణం ఏమిటి అసలు, తల్లిదండ్రులు కూడా లేని అనాథలుగా చాలా మంది పిల్లలు ఉన్నారు, ఎందుకు వీళ్ళిలా ఉంటున్నారు, ఈ రోగాలు రొచ్చులకు గల కారణం ఏమిటి, కొందరికి ఆయుష్ తక్కువ ఉంటుంది, మరికొందరికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లలే చనిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు 100 సంవత్సరాలు వచ్చిందాకా ఆ మంచంలో అలా ఈడుస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని. అలా ఎందుకు జరుగుతుంది? కొంతమంది వికలాంగులుగా జన్మ తీసుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు ఇలా జన్మ తీసుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్‌లన్నీ మొదలవుతాయి అన్నమాట. వీటికి అసలు మార్గం ఏమిటి? నేను ఈ కష్టాలను ఎలా పోగొట్టుకోగలను? దీనికి నేను ఏం చేయాలి? ఏం చేస్తే నా ఈ కర్మలన్నీ దగ్ధమవుతాయి? యద్భావం తద్భవతి అన్నదానికి అసలు అర్థం ఏమిటి? నా వాస్తవాలను నేనెందుకిలా అంటే, మనము ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో నిన్ను ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అత్తగారు తిడుతున్నారు అనంటే, నువ్వు గత జన్మలో ఆవిడని ఇబ్బంది పెట్టొచ్చావంటే మనము ఇష్టపడము. అంటే మనకు అప్పుడప్పుడే అంత జ్ఞానం ఉండదు గాబట్టి. అంటే ఇక్కడ గూడా చూడు ఈయన, నా వాస్తవాలను నేనెందుకిలా ఈ విధంగా ఎందుకు సృష్టించుకుంటాను? జ్ఞానం కలిగితే కర్మలు దగ్ధం అవుతాయి అంటున్నారు. మరి ఆ జ్ఞానాన్ని పొందటం ఎలా? అన్నిట్లోనూ ఉండాలి, అంటకుండా ఉండాలి అంటున్నారు. అన్న దానిని ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? ఇవన్నీ క్వెషన్స్ అన్నమాట. అతనికి ఇంకా గ్రహించినప్పుడు ఇవన్నీ మొదలవుతున్నాయి. ఈ భూమి మీదకు నేను ఏమి చేయడానికి వచ్చానసల? నేనెవరు? అనని ఇలా ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా, నిన్ను ప్రేమించేవాడు నీ పతనానికి కారణం అవుతాడు. నిన్ను ద్వేషించేవాడు నిన్ను ఎదిగేలా చేస్తాడు అనని చెప్తున్నాడన్నమాట. దీని అర్థం ఏమిటి అంటే, ప్రేమించేవారు ఎదగకుండా చేయటం ఏమిటి, ద్వేషించేవారు ఎదిగేలా చేయటం ఏమిటి, అసలు ఏమిటిది అని ఎన్నెన్నో విషయాలను ఆలోచిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నంలో మనం ఇక్కడ ఒక ఘట్టం చెప్పుకుందాం రాముడి గురించి. ఇక్కడ రాముణ్ణి కైకేయి ఎంతో ప్రేమతో పెంచుతుందన్నమాట. అప్పుడు రాముడికి కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో తెలీదు.
ఒకరోజు ఉన్నట్టుండి రాముడు కష్టం అంటే ఏమిటో, వైరాగ్యం ఎలా వస్తుందో అనే ఆలోచన చేస్తాడంట. చూడండి, ఇది కూడా యద్భావం తద్భవతి. ఆయన ఏం భావన చేశాడో అదే ఆయన జీవితంలో జరిగింది. అలా ఆలోచన చేస్తాడు. మాయ మందర రూపంలో, అంటే ఆయనకి ఈ కష్టం రావడానికి ఆ మాయ మందర రూపంలో వచ్చిందనమాట. కైకేయికి మాయ మాటలు చెప్పి ఆ రాముణ్ణి ఆ అడవికి పంపిందాక పంపిస్తదనమాట ఆవిడ. అదంతా గుర్తుకొస్తుందనమాట. నిజానికి దీని వెనుక గల కారణం రాముడు వైరాగ్యం అనే జ్ఞానాన్ని పొందాలని అనుకున్నాడు. అంటే ఇక్కడ ఆయన సృష్టించుకున్నదే అది. అడవికి మనం తెలియక ఆయన వెళ్ళాడు అంటాం కానీ అదంతా ఆయన సృష్టించుకున్నదే. అక్కడ రాముడు ఏం చేస్తాడు అంటే మీ సహాయం అందించమని కైకేయిని అడుగుతాడు. అది ఎక్కడ జరుగుతుంది? ఆల్రెడీ పైలోకంలో జరిగిపోతుంది. అవన్నీ మనం అక్కడ తయారు చేసుకొని ఈ భూమి మీదకి వస్తామన్నమాట. రాముడిని ఎంతో ప్రేమతో పెంచిన ఆ కైకేయికి రాముడు కోరిక తీర్చే మేరకు తనని తాను కోల్పోయి, చూడండి, తను ఒక విలన్ పాత్ర ధరించింది అక్కడ. ఆ పాత్రను మీద వేసుకుని రాముడి కోసం త్యాగం చేస్తుంది అనమాట. అంటే ఆవిడ ఏం చేస్తుంది? ఆ తను ఒక మంచి వ్యక్తిగా ఉన్న ఆవిడ ఒక విలన్ పాత్రను, అంతే కదా, ఇప్పుడు మంచిగా ఉండడానికి ఎవరమైనా ఇష్టపడతాం కానీ చెడుగా మారడానికి ఎవరం ఇష్టపడం కదా. మనల్ని తిట్టుకుంటుంటే మనకి కష్టంగా ఉంటుంది. అలాంటి ఆ విలన్ పాత్రను ఆవిడ మీద వేసుకొని ఆ రాముడి కోసం త్యాగం చేసిందంట. ఇట్లా మనము బాధలు లేకుంటే భవిష్యత్తు లేదు అనని ఇలాంటివన్నీ వింటూ వింటూ ఇతను మెల్లిమెల్లిగా ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. ఇవన్నీ తెలియాలంటే నాకు కొంత ధ్యాన సాధన అవసరమని ఇక్కడ తెలుసుకుంటాడనమాట. చూడండి, మెల్లిగా ఎక్కడికి వచ్చాడు? ధ్యాన సాధన నేను ఇప్పుడు చేస్తేనే నేను ఇవన్నీ తెలుసుకోగలను. ఈ అనుభవాలన్నీ నేను పొందాలంటే నేను ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో దానితో నేను మమేకం కాగలిగినప్పుడే ఇవన్నీ నాకు చక్కగా అర్థమవుతాయని ఇంకక్కడి నుంచి ఎలా తయారవుతాడంటే మెల్లిమెల్లిగా తన సాధన మొదలు పెడతాడు. ఇక్కడ ఎందరో సాధకులు లబ్ధి పొందిన ఆ అనుభవాలన్నీ వింటూ వస్తుంటాడు కాబట్టి అతనికి కొంత సమాధానాలు అన్ని దొరికేసరికి ధ్యానం తొలిమెట్టు అనే విషయాన్ని పూర్తిగా గ్రహించి మెల్లిమెల్లిగా ఆ ధ్యాన స్థితిలోకి చేరుకుంటాడనమాట. ఇక్కడ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సాధకుడుగా మారాడు. సాధన చేస్తేనే కదా ఏదైనా ఫలితం దక్కేది. నిరంతరం సాధన చేయడం మొదలు పెడతాడు. ఒక తాగుబోతు వ్యక్తి ఎలా అయితే తను మందు కొట్టు కనిపించినప్పుడల్లా ఎలా తాగుతూ ఉంటాడో ఆ విధంగా ఇతను తన సాధనని మెల్లిగా కొంత సమయం నుంచి ఇంకా తీవ్ర సాధనకు ఎదుగుతూ వస్తాడనమాట. ఇలా ధ్యానం చేస్తూ ఎక్కడెక్కడ ఎవరు ఏం చెప్తున్నారో ఇంకా ఇంట్లో వాళ్ళకంతా వ్యతిరేకంగా ఉంటాడనమాట. అసలు ఏంటి ఇతను లేస్తున్నాడు, అసలు ఇంకా రెండోది ఏం పట్టించుకోవట్లేదు, తన కుటుంబానికి కావాల్సినవి సమకూరుస్తున్నాడు, తను సాధన చేసుకుంటున్నాడు, తన పని ఏంటో తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ ధ్యానం క్లాసులకు వెళదామా అని రెడీగా ఉన్నాడనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు? నువ్వు ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం రోజు కంపల్సరీ చేయాలి అని చెప్తారు కదా. అది విన్నాడు. ఇక్కడి నుంచి ఏం చేస్తాడు? శ్లోకాలు నేర్చుకోవడం, పద్యాలను కంఠస్థం చేయడం, ఇలాంటి ఒక విధమైనటువంటి మత్తులో మునిగి తేలుతూ ఉంటాడు అతను. అంటే ఒక తాగుబోతు ఎలా అయితే ఆ మత్తు పానీయాలకు అలవాటు పడిన వ్యక్తిలా ఉంటాడో ఆ విధంగా ఇతను కూడా ఆ మత్తులో మునిగి తేలుతూ ఉంటాడనమాట. ఈ ధ్యానం అనే మత్తులో పక్కన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటాడు. ఇలా తను ధ్యానానికి సంబంధించిన విషయాలు తప్ప అతను ఇంకేమీ పట్టని స్థితికి వెళ్ళిపోతాడనమాట. మెల్లిగా చేరుకోవడం జరుగుతుంది. ఇలా ధ్యానంలో అతనికి ఎన్నెన్నో అనుభవాలు, సూక్ష్మ శరీరయాన అనుభవాలు, గత జన్మల అనుభవాలు, అసలు నేను ఏం చేసి వచ్చాను అనేది తెలుసుకుంటాడు. తాను ఏం చేయవలసింది ఏమిటి అనేది కూడా తెలుసుకుంటాడు. ఏం చేయకూడదు అననే విషయాలు కూడా తెలుసుకుంటాడు. ఇలా అతనికి ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుందనమాట. ఆ విశ్వశక్తిని పొంది తన ఒంట్లో ఫస్ట్ లో అందరికీ ఏమవుతుంది? ధ్యానంలోకి వచ్చినప్పుడు కొత్తల్లో ఆ ఒంట్లో విపరీతమైన నొప్పులు,
ఇలాంటి ఒత్తిడి ఇవన్నీ మొత్తం రిలీజ్ అవుతాయి కదా! ఆ విశ్వశక్తి మన లోపలికెళ్ళినప్పుడు. ఆ విధంగా ఆ టెన్షన్స్ ఇవన్నీ తగ్గించుకోవడం మొదలుపెడతాడు. ఇలాంటి రకరకాల అనుభవాలన్నీ పొందుతూ ఉంటాడు. మార్కండేయుడు ఆయుష్షు పెంచుకున్న కథ, ఆ వైనాన్నంతా ఆ ప్రత్యక్ష అనుభవంతో పొందిన అనుభవాలు వంటివి కోకొల్లలుగా అంటే చాలా వింటాడనమాట. అతను కొన్ని ధ్యానంలో గూడా పొందుతాడు. అంటే ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోవడాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అంటే ధ్యానంలో ఎన్నో దృశ్యాలు, ఎందరో మాస్టర్స్ దేవుళ్ళని అందరిని దర్శిస్తూ ఉంటాడు. వాళ్ళిచ్చిన సందేశాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఇదంతా ఆ సూక్ష్మ శరీర యానాన్ని యానం ద్వారా గ్రహిస్తాడనమాట. ఈ ధ్యానం ద్వారా పొందిన ఆ విశ్వశక్తి వలన శరీరంలో ఎన్నో రుగ్మతలుంటాయి అతనికి. అవన్నీ తొలగుతాయి. ఆ సూక్ష్మ శరీరయానం ద్వారా కొంత పుస్తకాలను చదవడం ద్వారా అతను ఎంతో కొంత అంటే మరికొంత ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా అంటే అవతల వాళ్ళ అనుభవాలు మనం వినడం ద్వారా ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందుతూ వస్తాడు. చివరగా ఏం చేస్తాడు? తన ధ్యాన సాధన ద్వారానే ఈ భూమి మీద నేను పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాను అని అన్న ఆ సత్యాన్ని గ్రహించి ఆత్మ జ్ఞానాన్ని పొంది ఈ భూమి మీద శాశ్వతమైన మనము పరిపూర్ణమైన నిత్యానందాన్ని పొందాలి అంటే ఈ సాధన ప్లస్ ఈ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం కంపల్సరీ చేయాలని తెలుసుకొని దాన్ని పాటిస్తూ వస్తాడు. ఈ జన్మలో అసలు నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఇలా ఎంతో జ్ఞానాన్ని పొందుతాడనమాట. చూడండి, ఆ సజ్జన సాంగత్యం ద్వారా నా దుఃఖానికి నేనే కారణమనని తెలుసుకుంటాడు. నన్ను మార్చుకోవడం అంటే నన్ను నేను తెలుసుకోవటమే. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తాము? ఈ ధ్యానానికి రాకముందు పక్కవాడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మన గురించి మనం ఏ రోజు పట్టించుకోం. ఇక్కడికొచ్చిన తర్వాత మన గురించి మనం తెలుసుకోవటమే. నన్ను నేను ప్రేమించుకోవటం. ఇలా అందరూ నాకు ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటారో పక్క వాళ్ళు కూడా మనకి అర్థం అవ్వడం మొదలు పెడతారనమాట. ఆ జ్ఞానాన్ని పొంది ఆ అనుభవాలన్నీ పంచుకునే ప్రయత్నంగా ఇక అక్కడి నుంచి ఏం చేస్తాడు? మెల్లిమెల్లిగా నేను ఇంత జ్ఞానాన్ని పొందాను. నేను ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఇదంతా కూడా ఇతరులకి బోధించాలి అనని అతను చక్కగా అక్కడి నుంచి బోధకుడి స్థాయికి వెళ్తాడనమాట. చూడు, తాను పొందిన అనుభవాలు ఏ ఆనందాన్నయితే అతను పొందుతున్నాడో ఆ ఆనందాన్నంతా కూడా ఆ పక్క వాళ్ళకి బోధించాలి అనని అక్కడి నుంచి బోధన చేయడం మొదలుపెడతాడు. ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యాన స్థితిలో ఎలా అయితే తను ఆ విశ్వశక్తిని పొందాడో అదంతా ఇతరులకి బోధిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి పంచే కొద్దీ పెంచబడుతుంది అన్నది తెలుసుకుని, దాచుకుంటే దోచబడుతుందన్న విషయాన్ని గ్రహించి, తాను ప్రతి ఒక్కరికి ఏం చెప్తాడు? మీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి, సజ్జన సాంగత్యం చేయండి అని చెబుతూ వెళ్తూ ఉంటాడు. తాను ఏ అనుభవాన్నయితే పొంది ఉన్నాడో అవన్నీ వాళ్ళందరికీ పంచుతూ ఆ సత్యవాక్కులన్నిటిని పంచుతూ ఉంటాడు. అసత్యవాక్కులు పలుకరాదు అనని ఎలుగెత్తి చాటుతూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి సహజంగా మన కుటుంబంలో ఏమి ఉంటాయి? ఒక అత్తాకోడళ్ళ విషయాలు, యాక్సిడెంటు ఇలాంటి ఆలోచనలు. అంటే రకరకాల కుటుంబాల్లో రకరకాల సమస్యలతో ఉంటారు. ఇవన్నీ మనం ఎన్ని సమస్యలున్నా ఈ ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత మనం అవన్నీ మాట్లాడకూడదు. ఎప్పుడు మన వాళ్ళిద్దరి మధ్యన మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టు అంటే ప్రేమతత్వం కలిగి ఉన్నట్టుగా అక్కడ ఊహించుకోమని గూడా చెప్తాడనమాట. అంటే ఆ విధంగా మనము ఎప్పుడు మనకి ఇంట్లో ఏ సమస్య ఉన్నా గూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత వాటి గురించి మనం వ్యక్తపరచకూడదు. మెల్లిమెల్లిగా ఎప్పుడైతే మనం మారుతూ వస్తామో చక్కగా వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా మారుతారనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని ఇల్లు లేదు. కానీ అది ఎంతవరకు ఆ సమస్య వస్తుంది, పోతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనని ఇక్కడ ఎందరికో అలా చెప్తూ మా అత్తగారు సరిగ్గా చూడలేదండి అనని ఇలా వాళ్ళు ఏడ్చి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళందరితోటి అతను చక్కగా ఇలా బోధిస్తూ ఉంటాడు. ఇవన్నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అలాంటి అత్తను నువ్వే తెచ్చుకున్నావు.
ఆ! కొంతమంది ఏమంటారు, మా కూతురు, మా అల్లుడు చాలా మంచోళ్ళండి. మా కొడుకు మాత్రం వట్టి వెధవ. మా కూతురికి మాత్రం అల్లుడు అన్ని పనులు చేసి పెట్టాలి. కోడలుకి మాత్రం కొడుకు ఏ పని చేయకూడదు. వాడు వెధవనమాట. అట్లా అలాంటి వ్యక్తులుంటారు. వాళ్ళందరి గురించి గూడా మనం అక్కడ ఈ ఎవరైతే ధ్యాన మార్గంలోకొచ్చారో వాళ్ళే మారాలి. వాళ్ళు మారితే ఆటోమేటిక్‌గా ఆ కుటుంబం మారుతుంది. మనమేమనుకుంటాం ఎంతసేపు మా మా ఇంట్లో వాళ్ళెవ్వరూ మారడం లేదండి అనంటాం. కానీ ఇక్కడ వాళ్ళు మారరు. మనం ఎప్పుడైతే ఆ గత జన్మల్లో చేసి వచ్చిన ఆ కర్మను మనము అక్కడ క్షమాపణ ద్వారా కోరుకుంటూ వస్తామో, ఆ క్షమ, ప్రేమ మనలో అవి ఉద్భవించినప్పుడు చక్కగా ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వాతావరణం అంతా ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆహ్, ఈ నెక్స్ట్ అతనేం జేస్తాడు, ఇలా చెప్పి, చెప్పి, చెప్పి ఎంతో మందికి ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు ఈ విధంగా ఆ విశ్వంలోకి ఎన్నో వాక్కులు, సత్యవాక్కులను వదిలి, వదిలి నెక్స్ట్ ఏం జేస్తాడు, అతను ఏమైతే నేర్చుకుంటాడో అదంతా బోధించి, బోధించి అప్పుడు శాసనుడి స్థితికి చేరుకుంటాడు. ఈ బోధన ద్వారా ఏదైతే ఒక పరిపక్వతకు చేరాడనమాట. పొందాడు. ఈ బోధన చేసి, చేసి, చేసి. ఇలా అతను నెక్స్ట్ శాసనుడుగా తయారవుతాడు. ఇలా నిరంతరం బోధన ద్వారా తాను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పుతూ, ఒక నిర్ణీత సమయాన్ని అంటే ఇలా చెప్పి, చెప్పి అప్పుడు సుమారుగా ఒక 5 సంవత్సరాల కాలం గడిచిందనుకోండి. అప్పుడు వారు శాసనులుగా తయారవుతారు. అంటే వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆ ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో దాన్నే అక్కడ మాట్లాడుతున్నారు గాబట్టి. ఆ సత్యవాక్కుల్నే బోధిస్తున్నారు గాబట్టి. ఆ ధ్యాన ప్రచారం ఇక్కడంతా విశ్వ ప్రణాళికలో భాగమై ఉన్నారు గాబట్టి. వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఆ విశ్వ ప్రణాళికలో భాగం కాబట్టి. ఇలా ఆ శాసనులుగా ఉన్న వారి నోటి వెంట వచ్చిన మాటే వేదం అవుతుంది. అలా మనము ఆ చాలకుడు నుంచి ఈ శాసనుడిగా తయారవ్వాలన్నమాట. వారు ఏమి సంకల్పిస్తే, ఏం పలికితే అవి వెంటనే అవి జరిగిపోతూ ఉంటాయి. భౌతికంలోకి అవి వచ్చేస్తాయన్నమాట. అవి చోటు చేసుకోవడం మనం అందరం గూడా ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ ధ్యానులందరికి కూడా ఎన్నో జరిగి ఉంటాయి. అందరికీ అనుభవమే. ఇది వాళ్ళకి జరిగింది, మనకు జరగలేదనేది ఏమీ లేదు. ఇక్కడ మరో రకంగా జూస్తే మనము తాము తలిచింది ఒకటి, దైవం తలిచింది 2 ఒక్కటే అయిపోతాయి. కానీ ఇంతకుముందు ధ్యానానికి రాకముందు మనమేమంటాము, నేనొకటి దలిస్తే దైవం ఒకటి దలుస్తుంది. ఏందో నా జీవితం అనంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆ విధంగా ఉండదు. మనం ఏదైతే కోరుకుంటామో అదే మన జీవితం అనని మన పరిస్థితి మనకిక్కడ సుస్పష్టంగా తెలిసిపోతుంది. మనం అంటే నిరహంకారంగా ఉంటాం. అహంకారం పోగొట్టుకొని. ఆ విశ్వానికి ఒక వాహకంగా పనిచేసే తీరులో మనం ఉంటాము. అక్కడ మనం కొంత నూతన ప్రగతి. మనం ఎప్పుడైతే అతను ఈ విశ్వ ప్రణాళికలో భాగంగా తను ఆ ప్రచారము అవన్నీ చేస్తూ ఆ బోధకుడుగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వం అతనికి భౌతికంగా ఏమేం కావాలో అవన్నింటిని చక్కగా సమకూరుస్తుందన్నమాట. చూడండి. ఆయన ఏదైతే ఆ వాక్కుల ద్వారా పదే పదే ఆ విశ్వానికి అందిస్తూ ఉన్నాడో, అవన్నీ తన జీవితంలో జరగడం మొదలుపెడతాయి. తన కుటుంబం అద్భుతంగా తయారవుతుంది. అలా తన ఆత్మ, తన నూతన ప్రగతి, అభివృద్ధి ఇలా కొ మొత్తం ఆటోమేటిక్‌గా అంతా క్షణాల్లో మారిపోవడం అతనే గమనిస్తూ ఉంటాడనమాట. ఇంతవరకు ఇక్కడ నేను ఎంతో అంటే తను ఏం మాట్లాడాలో ఇవన్నీ ఏమి తెలియక ఎంతో అజ్ఞానంతో ఉన్నాడు. ఇక్కడ జ్ఞానంతో తను జీవితాన్ని తానే మలుచుకున్నాడు చక్కగా. మనము ఏమనుకుంటాము కొన్నాళ్ళకు మనము ఈ విధంగా చేస్తూ ఉంటే మనమైనా సరే ఇక్కడ ఆ చాలకుడు దశ నుంచి ఎప్పుడైతే మన నోటి నుంచి ఏ వాక్కు వచ్చినా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చాం. మన నోట్లో నుంచి మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మన దగ్గరకు ఒక ఎవరైనా వచ్చి నాకిలాంటి పరిస్థితి ఉంది అనని చెప్పినప్పుడు, ధ్యానం చేయండి, ఇన్ని గంటలు సాధన చేసుకోండి, చక్కగా మీకు తగ్గుతుంది అని చెప్పాలి. అంతేగాని ఇవన్నీ సహజమే, అవుంటాయి, మీరు హాస్పిటల్‌కెళ్ళండి, తగ్గించుకోండి, ఆ మందులు వాడుకోండి. మందులు కూడా వాడుకోవాలి.
స్టార్టింగ్ లో ఎవ్వరిమి మందులు ఆపడానికి లేదు, వాడుకోవాలి. వాడుతూ మెడిసిన్ తో మెడిటేషన్ అలా చేసుకుంటూ మనము ఆ చెకప్కి వెళ్ళినప్పుడు మనకి కొంత తగ్గుతుంది. అప్పుడు మెడిసిన్ ని ఆ డాక్టరే ఆటోమేటిక్ గా తగ్గిస్తూ వస్తాడనమాట. ఆ విధంగా మనం అభివృద్ధి చెందుతూ రావాలి. అంతేగాని మనం ఇక్కడ ఇవన్నీ సహజమే, అవి తగ్గవు అనని మన నోటి నుంచి సరికాని వాక్కులు రాకూడదు. ఎవరికన్నా చెప్పేటప్పుడు అలాంటి మాటలు చెప్పకూడదు. తగ్గుతుంది మేడం. ఇప్పుడు ఒక అతను హాస్పిటల్లో ఉన్నాడు ఉదాహరణకు. అతనికి ఒక క్యాన్సర్ వచ్చింది. అతని దగ్గరికెళ్ళి మనం ఎలాంటి వాక్కులు మాట్లాడాలి? మీకు త్వరగా నయమవుతుంది. మీకేం కాదు. మీకొచ్చింది చాలా చిన్నది. అది త్వరగా నయమవుతుంది అని ఈ సాధన చేసే ప్రతి ఒక్కరు కూడా అతనికి భయాన్ని కలిగించకూడదు. అతన్ని అందులో నుంచి, ఆ భయాల్లో నుంచి బయటికి తీసుకురాగలగాలి. ఆయనకి అలా చెప్పినప్పుడు చాలా ఊరట కలుగుతుంది. అవునా! చాలా చిన్నదా? అయితే నేను తొందరగా ఇందులో నుంచి రికవరీ అవుతాను అనని అతను అనుకుంటాడనమాట. అంతేగాని అతనికి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటే మనము ఇలా వచ్చిన వాళ్ళు మొన్న ఈ మధ్యనే ఒక ఆయన చనిపోయాడనంటే అతని గుండెల్లో ఇంత బండ పడుతుంది. ఓహో! ఆయన నెల రోజులకు చచ్చిపోయి ఆయన 10 రోజులకే చచ్చిపోతాడు. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మన నోటి నుంచి ఏదైనా ఒక వాక్కు వస్తుంది అనంటే అది మనకన్నా ఉపయోగపడాలి, ఎదుటి వారికన్నా ఉపయోగపడాలి. అంతేగాని వాళ్ళిలా అవుతారు, ఇలాంటి మాటలు మన నోటి నుంచి రాకూడదు. మనము ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. మనము హ్మ్, ఒక మారు ధ్యానంలోకి, అంటే మనం ధ్యానంలోకి, ఈ సాధనలోకి వచ్చిన తర్వాత మన ధ్యాన అనుభవంలో గాని, కలల్లో గాని కొత్త కొత్త వ్యక్తులు కనిపించినప్పుడు, అంటే మన చిన్ననాటి స్నేహితులై ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, అంటే మనతో పాటు సాధన చేసుకునే ఆ సాధకులు అయి ఉండొచ్చు, సీనియర్ మాస్టర్స్ అంటే సీనియర్ ధ్యానులు అయి ఉండొచ్చు. ఎవరైనా మనకి కనిపించినప్పుడు వారితో మనం సజ్జన సాంగత్యం జరపాలి. మనకి ఇలాంటి అనుభవాలు గాని, కలల రూపేణా గాని, ధ్యాన అనుభవాల్లో వచ్చినప్పుడు వారితో మనం సజ్జన సాంగత్యం చేయాలంట. ఆ సాధకుడు అన్న స్థాయిలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇదంతా మన సాధన కోసమే, మన ఎదుగుదల కోసమే వాళ్ళంతా కనిపిస్తున్నారు. వాళ్ళతో మనం సజ్జన సాంగత్యం చేయాలి. అదే విధంగా మనం ధ్యాన ప్రచారం చేస్తున్నట్టో, లేక ఒక పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనట్లు, ఎవరికైనా బోధన చేస్తున్నట్లు అనుభవాలు కలిగినప్పుడు, అంటే మనం ఒక మైక్ తీసుకొని చక్కగా బోధన చేస్తున్నట్టు మనకి అనుభవం కలిగిందనుకో, మనము సాధనా స్థాయి నుండి బోధనా స్థాయికి ఎదిగామనని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక కుర్చీ లేదా సోఫా ఇలాంటి వస్తువులు ఏమైనా మనకి కనిపిస్తున్నాయి అనుభవాలుగా అనంటే మనం బోధకుడు స్థాయికి ఎదిగాము అనని గుర్తుంచుకోవాలి. నేను ఇంకా నా సాధన నేను చేసుకుంటాను, నేను ఇంకా ఈ ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, నాకు నేనే ఎదుగుతూ ఉంటానంటే అది కరెక్ట్ కాదు. నీకు ఈ సోఫాకి సంబంధించి గాని, కుర్చీకి సంబంధించిన అనుభవాలు, లేదా మైక్ పట్టుకొని నువ్వు చెప్తున్నట్టు ఇలాంటి అనుభవాలు వచ్చినియి అంటే నువ్వు బోధకుడి స్థాయికి ఇంక చేరాలి. ఇక నువ్వు కదులు, ఇల్లు కదులు అనని చెప్పడం అన్నమాట. గుర్తు చేస్తుందన్నమాట మన లోపల ఉన్న ఆత్మ. మన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్ళకి ఈ ధ్యానాన్ని వాళ్ళకంతగా తెలియదు కదా! వాళ్ళకి మనము దీని గురించి అప్పుడప్పుడు వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. వాళ్ళు కూడా ఆ గ్రాహకులుగా వింటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు మెల్లిమెల్లిగా గ్రాహులుగా అయ్యి, మెల్లిగా ఆ శ్రవణం స్థాయికి, అంటే వింటారు. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది వాళ్ళకి. మెల్లిమెల్లిగా వాళ్ళ కుటుంబం ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి అందించాలి. అప్పుడు వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. అలా వాళ్ళకి ఒక సీడీ రూపంలో గాని, ఒక బుక్ గాని, ఒక వార్తాపత్రిక మనము కొన్ని ఇలాంటి కార్యక్రమాలు గూడా చేయాలి. మనము ఒక పేపరు వేస్తున్నారు. అక్కడ మన పాంప్లెట్ దాంట్లో వెళ్ళేటట్టు ఇంటింటికి ఇలాంటి ధ్యాన ప్రచారం కూడా మనం చేయాలి. ఇక్కడ మనం చాలకుడు నుండి శాసనుడి వరకు ఇలా ఈ విధంగా మనం ఎదగాలన్నమాట. మనము ఆహ్, ఒక ఇల్లు లేదా గ్రామం, ఆ పరిసర ప్రాంతాల చుట్టూ గూడా ధ్యానము, అంటే ఈ ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ, ఆ కరపత్రాలు అన్నీ ఆ పాంప్లెట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టి అందించడం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం అద్భుతంగా ఇందులో ఎదుగుతూ వస్తామన్నమాట. ఇక్కడ అతీంద్రియ జ్ఞానం మనకి, అంటే ఆ అతీంద్రియ మన తాడై ద్వారా మనకి ఏమైతే జ్ఞానాన్ని మనకి కలుగుతూ ఉంటుందో వాటిల్ని మనం
వదిలేయకూడదు. మనకి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా ఉన్నావు అనని మనలో లోపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఆ తెలియజేసినప్పుడు అంటే మనం శారీరకంగా, మానసికంగా ఈ సాంఘిక తలాల్లో ఎన్నో మనకి వీళ్ళందరి ద్వారా ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అవతల వాళ్ళని తిట్టినప్పుడు నువ్విలా ఉండకూడదు, నువ్విలా ఉండాలని మనకు తెలియజేస్తూ ఉంటుంది. వాటన్నిటిని గూడా ఆనందంగా స్వీకరిస్తూ మనం ముందుకు వెళ్తే మనకి ఇంకా తెలియజేస్తుంది. లేదు మనం పట్టించుకోలేదనుకోండి అది గూడా మెల్లిమెల్లిగా మనకి చెప్పడం మానేస్తుంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము ఆధ్యాత్మికత అంటే ఏంటో అనుకుంటాం. ఆధ్యాత్మికత అంటే మన గురించి మనం తెలుసుకోవడం. ఆ! మనం అసలు ఎందుకు ఈ భూమి మీదకొచ్చాము? ఏమి తెలుసుకోవడానికి వచ్చాము? అనన్నది మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మ, ఈ అంశాత్మ ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదగడం అన్నమాట. అంటే తను ఈ తనని తాను తెలుసుకోవడం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం. నేను ఈ శరీరం కాదు. నేను ఆత్మ పదార్థాన్ని, దైవ పదార్థాన్ని అనని తను ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అన్నం అంటే ఆత్మ పదార్థం. ఎప్పుడైనా మనకి భౌతికంగా మనకి వడ్డన చేస్తూ ఉంటారు. మనం పెళ్ళిళ్ళకెళ్తుంటాము, ఫంక్షన్స్‌కెళ్తుంటాం. అక్కడికెళ్ళినప్పుడు వడ్డిస్తూ ఉంటారు. మధ్యలో అన్నము మన దగ్గరకొచ్చేసరికి ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. మన దగ్గరకొచ్చి ఆగిపోయినప్పుడు నువ్వు ఆత్మ పదార్థం అన్న స్థితిలో లేవు. శరీర స్థితిలో ఉన్నావనని గుర్తుంచుకోవాలి. ఎక్కడో మనం ఏదో తప్పు చేస్తుంటాం. అది మనకి గుర్తు ఇండికేషన్ అన్నమాట. అయిపోయిన ఒక్క నిమిషం మేడం అని జెప్పి వాళ్ళు అయిపోయిన దాన్ని ఆ డకారా కింద పెట్టి అన్నం ఉన్న ఫుల్లు దాన్ని పెట్టి అక్కడ నీకు కొంత సమయం వస్తుంది. గ్యాప్ వస్తుందన్నమాట. అంటే నాకు 2 సార్లు జరిగింది ఈ విధంగా. అంటే మనం ఆత్మ పదార్థం అన్న స్థితిలో లేము అనని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కూర మనకి ఇంట్లో సహజంగా అన్నంగా మాడిపోయినా, కూరలు మాడిపోతూ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే, పాలు పొంగిపోతూ ఎక్కువగా మామూలుగా సహజంగా మనమేమనుకుంటాం, ఒక్కసారి జరిగితే ఏమి తప్పు కాదు. పదే రిపీటెడ్‌గా కూర మాడిపోతూ ఉన్నా, పాలు మనకి ధ్యానాల్లో కనిపిస్తున్న ధ్యానానుభవాల్లో కనిపించినప్పుడు మనము రోజువారీ ప్రణాళికేసుకోవాలి. ఈరోజు నేను 2 గంటలు బుక్ చదువుతాను. ఇంతసేపు ధ్యానం చేస్తాను. ఆ! ఒక ఎవరిదో ఒకరితోటి కొంతసేపు సజ్జన సాంగత్యం లేదా ఒక వీడియో చూడటం. మనం పీఎంసీ ఛానెల్ ఉంది కదా! చక్కగా అక్కడ సజ్జన సాంగత్యం. ఇలా మనము మన రోజువారీ ఒక ప్రణాళిక వేసుకొని చక్కగా పౌర్ణమి నుంచి ఆ పౌర్ణమి రోజుల్లో అసలు నేనెవరు? నేను ఈ భూమి మీదకి ఎందుకొచ్చాను? నా వర్క్ ఏంటి? అనని మనం ఆ క్వెషన్ ఏసుకున్నప్పుడు ఆ ఎనర్జీస్‌కి మనం అసలు ఏంటి? ఏం వర్క్ చేయడానికొచ్చామననేది ఆ ధ్యాన అనుభవాల్లో మనకి అర్థమవుతుందనమాట. అవన్నీ రాసుకొని ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్‌ని అడిగినప్పుడు వాళ్ళు చక్కగా బోధిస్తారు మనకి. మీరు ఇలా చేయాలి అనని. అలా మనము ఇక్కడ ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగత ప్రవర్తన. మనమేమనుకుంటాము ఏదో అవి చదివేసి, ఇవి చదివేసి ఏదో ఆళ్ళకి జెప్పేస్తే అయిపోతుంది అని అనుకుంటాం. కానీ మన ప్రవర్తన మారాలి. మనం మార్పు చెందడమే ఆధ్యాత్మికత అంటే. ఇక్కడ మనం అన్నింటిని అంగీకరిస్తున్నామా లేదా? కుటుంబాన్ని అంగీకరిస్తున్నామా? ఆ! మన చుట్టుపక్కల వాళ్ళని, ఆ వ్యక్తుల్ని అంగీకరిస్తున్నామా లేదా? ఆ! చాలా మంది ఎండాకాలం వస్తే అబ్బా! ఈ ఎండలకు మండిపోతున్నానండి. అసలు తట్టుకోలేకున్నాను. అంటే వాతావరణాన్ని గూడా అంగీకరించలేం. వర్షాలు పడితే ఏందండి విసుగొస్తుంది. విపరీతమైన వర్షాలు. అంటే ఆహ్, ఆహ్, అంటే ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాన్ని మనం అంగీకరించాలి. ప్రతి దాన్ని గూడా. అంగీకరిస్తున్నామా లేదా? మన చుట్టుపక్కల పరిసరాలను అంటే మన చుట్టుపక్కల మనకి ఎవరైనా వ్యక్తులొచ్చి జాయిన్ అయ్యారు అనంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందేదో ఉంటుంది. మన దగ్గర వాళ్ళు నేర్చుకోవాల్సిందేదో ఉంటుంది. కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర. ఇలా మనం బస్సుల్లో వెళ్ళే దగ్గర గాని, ఇలా రకరకాల వాళ్ళు కొంతమంది బస్సులో ఎక్కినప్పుడు గొడవ పెట్టుకుంటారు. ఎందుకు అంటే అది కూడా ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. గత జన్మలో మనం ఏదో జేసొచ్చుంటాం. ఈ జన్మలో అక్కడికి వాళ్ళని తెచ్చుకుంటాం. ఓకే. ఓకే సార్ అననేసి పక్కకి గమ్ముగా సైలెంట్‌గా ఎళ్ళిపోవడమే. మనం అంత వాళ్ళతోటి ర్యాష్‌గా మాట్లాడకూడదు. వదిలేయడమే. మనల్ని చూసి వాళ్ళు మారాలి అనంటే మనం ఇక్కడ ముందు మార్పు చెందడమే. అసలు ఆధ్యాత్మికత అంటే మనం మారడమే.
ప్రతి వ్యక్తిని కూడా మన పరిస్థితులను మన ఇంట్లో ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అన్నిటిని అంగీకరిస్తున్నామా లేదా, ఇది గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనము వీటిలన్నిటిని, ఆ ఇబ్బందుల్ని, వీటిలన్నిటిని అంగీకరిస్తూ వెళ్ళామనుకోండి, చక్కగా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతూ ఉంటాము. మనం ఎదిగే కొద్దీ మనకు ఏవైనా కావాలని ఆలోచన చేస్తే వెంటనే అది మన ముందు సృష్టించబడుతుందంట. దానికి అది కూడా ఎలా సృష్టించబడుతుంది? నువ్వు రోజు సాధన చేస్తూ మన ఆలోచనలతోటి సరికాని ఆలోచనలు, సరికాని వాక్కులు మాట్లాడుతుంటే ఆ శక్తి ఏమీ ఉండదు అక్కడ. మనం తగిన శక్తిని కూడా అంటే ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు బ్యాంకులో ఒక 1,00,000 రూపాయలు ఉంది. మనం మెల్లిమెల్లిగా వాడుకుంటూ ఉంటే అది తరిగిపోతూ ఉంటుంది. అదే విధంగా మనము ఆ బ్యాంకులో ఎలా అయితే ఆ మనీని పెడతామో ఆ విధంగా ఈ విశ్వశక్తిని కూడా మనం స్టోరేజ్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఇప్పుడు మన కుటుంబంలోకి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. ధ్యాన సాధనలోకి ఫస్ట్ లో వచ్చినప్పుడు మనకి తెలియక అన్ని అడుగుతూ ఉంటాం. అడగడంలో తప్పు లేదు. విశ్వాన్ని మాస్టర్స్ అందరూ మన పక్కనే ఉంటారు. కానీ మనం అడిగితే వాళ్ళు చేయందంటూ ఏదీ లేదు. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కానీ నువ్వు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే మేడం, 7 అయింది మీ టైం. నేను మళ్ళీ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడమ్స్ కు, ఈ పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. एक कटना कम है बच्चियां दा 10 पैग कदों लाने टोला बिगड़िया तिगड़िया दिसदा ना दारू पीने कद तक आने किते विच पार्टी देखदी ना पूजा किथे है मैं मां तेरी तेनू हैप्पी बर्थडे यारा वे हैप्पी बर्थडे यारा वे तेनू हैप्पी बर्थडे यारा वे महंगे मुल दिल तेरा जान तेरी तेनू हैप्पी बर्थडे यारा वे महंगे मुल दी कंजरा जान तेरी. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జోషిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పత్రిజీ మహిళా చైతన్యం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అమ్మాయి పత్రి సార్ ఆశీస్సులు, ఆ స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా శాకాహారిగా జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. మరొక్కసారి జోషిని మేడం గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. తను కూడా ధ్యానంలోకి రావాలి మేడం, ఇది మెయిన్. చెప్పండి చెప్పండి. జోషిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మేడం గారు మీరు కూడా చెప్పండి. చెప్పాను, జోషిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జోషిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే జోషిని గారు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే జోషిని గారు. థ్యాంక్ యూ మేడం. జోషిని గారు హ్యాపీ బర్త్డే జోషిని గారు. మరి ఆ అమ్మాయి వచ్చారండి, మీరు మనసులో అనుకోండి నిర్మల గారు. ఓకే మేడం. ఆ అమ్మాయి ఆధ్యాత్మికంగా 3 కోరికలు. ఓకేనండి, ఓకే మేడం. అందరూ తదాస్తు అందామండి. తదాస్తు 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 తదాస్తు. థ్యాంక్ యూ మేడం.